హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ అని చెప్పి ఆయన కామెంట్ రాస్తూ ఉంటారు. అంటే ఒక వ్యాసాన్ని రాస్తూ ఉంటారు. దాన్నే ఏబిఎన్ ఛానల్లో ఒక వాయిస్ ఓవర్ తో కూడా ఆ వ్యాసాన్ని వినిపిస్తూ ఉంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన, పుష్ప 2 సినిమా, అలాగే అల్లు అర్జున్ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు, దానికి సంబంధించి వ్యాసం రాశారు రాధాకృష్ణ గారు. చాలా చాలా అద్భుతంగా వ్యాసం రాశారు. అందులో మరో సందేహమే లేదు. కానీ భారతీయుడు పార్ట్ 1 సినిమాలో పెద్ద కమలాసను చిన్న కమలాసను ఉంటారు. పెద్ద కమలాసను తప్పులు చేసే వాళ్ళందరినీ పొడిచిపారేస్తూ ఉంటాడు, లంచం తీసుకునే వాళ్ళని. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ వచ్చే టైంకి ఒక డైలాగ్ వస్తుంది, నేను కలుపు మొక్కలన్నింటినీ ఏరి పారేస్తున్నానురా సమాజంలో, కానీ నా కాళ్ల కిందే ఒక కలుపు మొక్క ఉంది, నేను అది చూసుకోలేదు అని చెప్పి పెద్ద కమలహాసన్, అందులో భారతీయుడు పాత్ర వేసిన కమలహాసన్ అంటాడు. అని ఈ రెండో కమలహాసన్ని పొడిచిపారేయడానికి, తన కొడుకునే పొడిచిపారేయడానికి నెక్స్ట్ గా వెంటబడుతూ ఉంటాడనమాట. సో ఆ డైలాగ్ చూడండి, సమాజంలో ఉన్న కలుపు మొక్కలన్నింటినీ ఏరి పారేయడానికి నేను ఫుల్ డైనమిక్ గా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా కాళ్ళ కిందే కలుపు మొక్క ఉంది అంటే ఎగ్జాక్ట్ గా అండి. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి ఈ పుష్ప 2కి సంబంధించి ఒక విషయము నేను గమనించింది, నేను మీకు చెప్తూ ఉన్నాను. ఒక పక్కనేమో రాధాకృష్ణ గారు చాలా నీట్గా నగ్న సత్యాలన్నింటినీ ప్రజెంట్ చేస్తూ, ఒక ఆబ్జెక్టివ్ గా విశ్లేషిస్తూ ఒక అద్భుతమైన వ్యాసాన్ని రాసి, మరోపక్క ఏబిఎన్ ఛానల్లో కూడా మీరు గమనిస్తే పుష్ప 2 రచ్చ, సంధ్యా థియేటర్ దగ్గర రచ్చ జరగడము, ఆ తర్వాత కూడా జరిగిన సంఘటనలు చూస్తే డెఫినెట్ గా అల్లు అర్జున్ వైపు ఉన్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ, థియేటర్ వైపు జరిగినటువంటి తప్పుల్ని ఎండగడుతూ మాట్లాడుతూ వస్తున్నారు. మనం గత 15 రోజుల నుంచి ఏమైతే మొత్తుకుంటూ ఉన్నామో సంధ్యా థియేటర్ సంఘటన జరిగినప్పటి నుంచి, అవే పాయింట్స్ మనకు రాధాకృష్ణ గారి వ్యాసంలో దాదాపు అవే పాయింట్స్ కనిపించాయి. ఎందుకంటే లాజికల్ గా ఉన్న పాయింట్సే మనము విశ్లేషించడానికి, చర్చించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అభిమానుల పిచ్చి, ఫ్యాన్స్ పిచ్చి, ఫ్యానటిసిజం పక్కన పెట్టి విశ్లేషించే ప్రయత్నం మనం చేసుకుంటూ వస్తున్నాం. తార్కికంగా ఉంది రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆ వ్యాసం కూడా. డెఫినెట్ గా అండి, మనం మాట్లాడిన దానికి కూడా మ్యాచ్ అవుతోంది. ఎందుకంటే అల్లు అర్జున్ వైపు ఉన్నటువంటి తప్పులు చాలా ఉన్నాయి, తప్పుల పరంపర ఉంది అక్కడ విపరీతంగా. దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని కుండబద్దలు కొట్టాలి, అదే చేశారు రాధాకృష్ణ గారు తన వ్యాసంలో. కానీ అదే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫిలిం జర్నలిస్టులు ఏ టైపులో ఉన్నారన్నది కనుక మీరు గమనిస్తే, చిత్రజ్యోతి అని చెప్పి ఉంటుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక భాగం అది. ఆ ఫిలిం జర్నలిస్టులు మరోపక్క అల్లు అర్జున్ని పైకి లేపడం, పైకి లేపడం, క్రేన్ పెట్టి పైకి లేపడం అవసరమా అండి? ఆలోచించండి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ మీద మీకు ఏం కనిపిస్తోంది? ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను తీసిపెట్టినటువంటి స్క్రీన్ షాట్ అనమాట. డిసెంబర్ 13 ఏ రోజైతే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారో ఆయన ఇంటికి వెళ్ళి, ఆ రోజు ఆంధ్రజ్యోతి ఫిలిం పేజ్ అంటే చిత్రజ్యోతిలో వచ్చినటువంటి వ్యాసం అనమాట. చూడండి ఆ హెడ్డింగ్ చూడండి, అల్లు అర్జున్ పోలీసులను నిలబెట్టి కాఫీ తాగి ముద్దు పెట్టి హెడ్డింగ్ అనమాట. ఏంటి దీంట్లో ఉన్నదంటే, బన్నీ మాత్రం మోహరించిన పోలీసులను అలాగే నిలబెట్టి దర్జాగా కాఫీ తాగుతూ తండ్రితో మాట్లాడుతూ తదుపరి బాధపడుతున్న భార్యకు ధైర్యం చెప్పి ఆమెను ముద్దాడారు అని చెప్పి మొదలెట్టాడు. ఆ వ్యాసంలో అల్లు అర్జున్ని పైకి లేపడం అన్నమాట. ఏ విషయం గురించి? అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నది, అల్లు అర్జున్ అసలు తగ్గేదే అన్నట్టు ఎలా ఉన్నాడు అని చెప్పి అల్లు అర్జున్కి ఒక సీన్ ఇస్తూ అల్లు అర్జున్ని పొగుడుతూ రాసినటువంటి ఒక న్యూస్ అనమాట. ఇటువంటి న్యూస్ అండి మధ్య మధ్యలో నేను గమనిస్తూ ఉన్నాను. ఎంత చిరాకు వస్తుందంటే, మీరు ఆ న్యూస్ లో ఉన్నది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా న్యూస్ ప్రజెంట్ చేస్తూ ఇంకా ఉంటుంది, మీకు కావాలంటే లింక్ కూడా ఇస్తాను. ఏం రాస్తాడు ఆ న్యూస్ రాసినటువంటి వ్యక్తి అంటే, పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు, ముందు అరెస్ట్ విషయాన్ని బయట పెట్టలేదు పోలీసులు, కనీసం డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా పోలీసు వెహికల్ ఎక్కాలన్నారు. ఓకే, కానీ బన్నీ మాత్రం మోహరించిన పోలీసులను అలాగే నిలబెట్టి దర్జాగా కాఫీ తాగుతూ తండ్రితో మాట్లాడుతూ తదుపరి బాధపడుతున్న భార్యకు ధైర్యం చెప్పి ఆమెను ముద్దాడారు. తర్వాత పోలీసులు తన ఇంటి ప్రాంగణంలో ఉన్నంతసేపు అల్లు అర్జున్ హుందాతనంలో ఎక్కడా తగ్గలేదు. పోలీసులను నిలబెట్టి కాఫీ తాగుతూ వారితో మాట్లాడారు. అది పూర్తయ్యాక ఒక 10-15 నిమిషాలకు పోలీసుల కారు ఎక్కారు. ఆ విజువల్ చూసినటువంటి నెటిజన్స్, అభిమానులు, సినిమాలోనే కాదు రియల్ లైఫ్లోనూ పుష్పరాజు పోలీసుల ముందు తగ్గలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. చూడండి ఎట్లా ఉంది ఆ న్యూస్ రిపోర్టింగ్ అన్నది. నిజంగా ఒక డైనమిక్ జర్నలిస్ట్ ఎవరైనా సరే రిపోర్ట్ చేసేటటువంటి విధానం అండి అది. భార్యను ముద్దాడారు,
హుందాతనంలో ఎక్కడా తగ్గలేదు, పోలీసులు తన ఇంటి ప్రాంగణంలో ఉన్నంతసేపు అంటే ఎట్లా పైకి లేపుతున్నారో చూడండి వీళ్ళు. ఈ ఫిలిం జర్నలిస్టులలో కొంతమంది ఎంత అడ్డంగా పైకి లేపుతున్నారో చూడండి. అల్లు అర్జున్ చేసినటువంటి తప్పులనేమో ఎండగడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబిఎన్, సిఎండి రాధాకృష్ణ గారేమో ఉతికారేస్తూ వ్యాసం రాస్తారు. మరోపక్క అదే దినపత్రికలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రిపోర్టర్సో, స్టింగర్సో, సీనియర్ జర్నలిస్టులో, ఫిలిం జర్నలిస్టులో, హూఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న విధానం చూడండి. అసలు నిజానికి ఎలా ప్రజెంట్ చేయాలండి చెప్పండి. ఇప్పుడు పోలీసులు ఒక సామాన్యుని ఇంటికి అరెస్ట్ చేయడానికి గనక వెళితే ఎలా ఉంటుందండి? ఒక సామాన్యుడి ఇంటికి పోలీసులు గనక అరెస్ట్ చేయడానికి వెళితే, నేను కాఫీ తాగుతాను, నా భార్యను ముద్దాడుతాను, కాఫీ తాగుతాను, ఇవన్నీ మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారండి? ఒక సామాన్యుడి విషయంలో పోలీసులు ఏమంటారు తెలుసా? ఏంటి కాఫీ తాగుతావా, దా 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 పోలీస్ స్టేషన్కి రా, పోలీస్ స్టేషన్కి వస్తే కాఫీ ఏంది, ఏకంగా బిర్యానీ పెట్టిస్తాం, నడు నడు అని చెప్పి ఉతికారేసి కసురుకుంటారు, తిడతారు. ఇంకా నేను కాఫీ తాగుతాను అని చెప్పి పోలీసులు చెప్పేది వినలేదనుకోండి, అర్ధచంద్ర ప్రయోగం చేసి తీసుకెళ్లి పోలీసు వాహనంలో ఎక్కిస్తారు. అవునా కదా సామాన్యుడి విషయంలో? అది రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకుని జర్నలిస్టులు రాయాల్సినటువంటి వార్త. అలా కాకుండా హుందాతనం ఎక్కడా తగ్గలేదు అల్లు అర్జున్కి, గాడిద గుడ్డేం కాదు. తర్వాత ఆ విజువల్ చూసి నెటిజన్స్, అభిమానులు ఏమంటున్నారట, సినిమాలోనే కాదు రియల్ లైఫ్లోనూ పుష్పరాజు పోలీసుల ముందు తగ్గలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారంట. అది నేను రాస్తాడండి. తగ్గలేదు అంటే ఇప్పుడు ఏమైంది? పోలీసులు ఏం చేశారండి? పోలీసులు డెఫినెట్గా సీరియస్ కేసు పెట్టారు, తర్వాత ప్రజెంట్ చేశారు ఈయన చేసినటువంటి తప్పులని, వీడియోస్ విత్ టైమ్ స్టాంప్స్ ప్రజెంట్ చేశారు పోలీసులు. ఎందుకంటే కోర్టు లోపల పోలీసులదే తప్పు, రేవంత్ రెడ్డిదే తప్పు, ప్రభుత్వానిదే తప్పు అన్న కోణంలో వాదించే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ తరపు లాయర్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోయినప్పటికీ పోలీసులే తప్పు అని అంటే డైరెక్ట్ గా ప్రభుత్వానికి తప్పు అని చెప్పినట్టే అక్కడ. మీరు ఇంకా విజువల్ చూడండి తెలుస్తుంది. కోర్టులో ఆయన వాదించినటువంటి విజువల్స్. అంతకుముందు అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతిస్పందించలేదు అనగానే ఈ జర్నలిస్టులకు అర్థం కావాలి కదండి. అరే ఆయనకు అల్లు అర్జున్కి తెలియదా? ఇంకా ఉదయం లేచి సోషల్ మీడియా మొత్తం కూడా ఎక్కుస్తోంది, వార్తల్లో వస్తోంది, అల్లు అర్జున్ ఇంకా తెలియదు అని చెప్పి అన్న పరిస్థితిలో ఉంటాడా? అప్పటికి ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు, నాకు తెలియదని కాదు కానీ నాకు ఉదయమే తెలిసింది అని మాట్లాడాడు. తర్వాత వీడియో చేసి 25 లక్షలు డొనేట్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. అది కూడా రాశారు వీళ్ళు వార్తలో. చెమడాలు ఒలవాలండి, డొనేట్ చేయడం ఏంటండి? 25 లక్షలు డొనేట్ చేస్తున్నాను అన్నాడు అల్లు అర్జున్. వినండి, డొనేషనా? ఏమిటి డొనేషనా? దానం చేస్తున్నావా? నువ్వు చేసినటువంటి తప్పుకు గిల్టీగా ఉండి ఒక రకంగా ఫైన్ లాగా నీకు నువ్వే వాళ్లకు ఇస్తున్నావా? ఆ ఇంట్లో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నావా? డొనేషన్ ఇస్తున్నావా? సో జర్నలిస్టులు అండి ఈ మధ్య ఎట్లా తయారయ్యారు కొంతమంది అంటే, ఒక పక్కనేమో ఒక సీనియర్ జర్నలిస్టులు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు లాంటి వాడు ఒక సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రిక యొక్క సిఎండి. ఆయన ఆలోచిస్తున్న విధానం ఎలా ఉంది? ఇదే సంఘటనకు సంబంధించి వ్యాసం చాలా అద్భుతంగా రాశారు. అదే దినపత్రికలో పనిచేస్తున్నటువంటి ఈ ఫిలిం జర్నలిస్టులు వీళ్ళు రాస్తున్నటువంటిది ఎలా ఉందండి న్యూస్? పోలీసులను నిలబెట్టి కాఫీ తాగుతూ వాళ్ళతో మాట్లాడాడు అల్లు అర్జున్, ఎంత గొప్పవాడో అన్నట్టు. మామూలుగా ఎలా రాయాలి అంటే అక్కడ కూడా స్టైల్ కొడుతున్నాడు. పోలీసులను నిలబెట్టాడు, కాఫీ తాగాడు, హుందాగా ఉన్నాడు. పోలీసులండి అక్కడ హుందాగా ఉన్నది, అల్లు అర్జున్ కాదు. తెలుసా మీకు? పోలీసులను పొగుడుతూ రాయాలి ఆ వార్తలో. ఏమని? అదే సామాన్యుడు గనక తప్పు చేసింటే కాఫీ తాగుతాను అని చెప్పి కనుక అనింటే పోలీస్ స్టేషన్ బదనైనా బిర్యానీ పెట్టిస్తాను అని చెప్పి మెడబట్టుకొని లాక్కెళ్ళిపోయేవాళ్ళు పోలీసులు. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు హుందాగా వ్యవహరించారు, పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. సరేలే ఎందుకు అని చెప్పి ఎక్కుతాడు కదా బండి అని చెప్పి కాఫీ తాగే అవకాశాన్ని పోలీసులు ఇచ్చారు. ఆయన భార్యను ముద్దాడుతూ ఉంటే ఆ అవకాశాన్ని పోలీసులు ఇచ్చారు. బరబర లాక్కెళ్ళలేదు వెంటనే. పోలీసులు కూడా ఏదో కక్ష సాధింపు చర్యలాగా బిహేవ్ చేయలేదు. సరే కానీలే 15 నిమిషాలు అన్నట్టు ఉన్నారు. పోలీసులే పాజిటివ్ గా రాయాలి వార్త. అది అల్లు అర్జున్ పైకి లేపుతారు జాకీ పెట్టి. ఇట్లా ఎన్ని సందర్భాలలో పైకి లేపుతారంటే అండి బాబా ఇంకేం చెప్పాలి. ఫస్ట్ నేను చెప్పాను భారతీయుడు సినిమా డైలాగ్ అంటాడు, ఎన్నెన్నో కలుపుమొక్కలు ఏరేయడానికి ట్రై చేస్తున్నాను, నా కాళ్ళ దగ్గరే కలుపుమొక్క ఉంది అని చెప్పి. ఇది చాలా సందర్భాలలో గమనిస్తున్నామండి. దినపత్రికల విషయంలో కానీ, రకరకాల ఛానల్స్ విషయంలో కానీ ఇది చాలా సందర్భాల్లో గమనిస్తున్నాం. అసలు ఈ సినిమా పిచ్చి ఎక్కించేదే ఈ సినిమా జర్నలిస్టులో ఉన్నటువంటి కొంతమంది అండి. వాళ్ళు ఛాయ్ తాగేది, కాఫీ తాగేది, అన్నం తినేది కూడా ఒక రేంజ్లో పైకి లేపి చూపిస్తూ ఉంటారు. అదే విషయం. ధన్యవాదాలు.